బీఆర్ఎస్ పార్టీలో ప్రధాన నేతగా వ్యవహరిస్తున్నటువంటి కేటీఆర్ గారిని ఉద్దేశపూర్వకంగా కుట్రపూరితంగా ఏదో రకంగా బదనాం చేయాలి, బురద జల్లాలన్న ఉద్దేశంతో ఈ కేసులు ఏవో పెడుతున్నట్టుగా ప్రజలందరూ కూడా గుర్తించారు. ఆయన గద్దెకెక్కిన మొదట్లోనే అరచేతిలో వైకుంఠం చూపించి గోబెల్స్ ప్రచారంతో గద్దెకెక్కి ఇలా ఎక్కినప్పటి నుంచి కూడా ఆయన సొంత కుట్రపూరిత అంటే ఆయన ప్రజల కోసం ఏదైతే ప్రజా ప్రభుత్వం అని చెప్పి గద్దెకెక్కిండో అవన్నీ కూడా కాలరాస్తూ ఇలా బీఆర్ఎస్ పార్టీ నేతలను ఇబ్బంది పెట్టే దిశలో ఆయన వ్యవహరిస్తున్నారు. ఇలా మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కోడైగూస్తుంది. రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది, 10 ఏళ్ళు వెనుకపోయింది తెలంగాణ రాష్ట్రం అని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా కూస్తుంది. ఇలా ప్రజలను మెయిన్గా మహిళలను మభ్యపెట్టినవు. ఇలా 90 లక్షల మంది మహిళలకు నువ్వు 2500 ఇస్తున్నట్టుగా నువ్వు సుప్రియ శ్రీనాథ్ అనే మహిళ కాంగ్రెస్ నేత ఇతర మెయిన్ స్ట్రీమ్ మీడియాలలో మాట్లాడుతుంది. ఇలా ఒక్క మహిళకు కూడా 2500 ఇచ్చిన దాఖలాలు లేవు. నువ్వు ఏ పథకం ప్రారంభించినా కూడా ఏ ఒక్క పౌరుని కూడా సక్రమంగా అందలేదు. అన్ని నువ్వు సగం సగమే ఇచ్చుకుంటా ఫోటోలకు ఫోజులు ఇచ్చుడు తప్పిస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసేది ఏం లేదు. ఇలా కేటీఆర్ గారు మీ లోపాలను ఎత్తిపడుస్తున్నందుకు ఇలా మీరు ఏవైతే మోసపూరిత హామీలు ఇచ్చిర్రో అవన్నీ ప్రజలకు తెలియబరుస్తున్నందుకు కేవలం గొంతు నొక్కే ప్రయత్నమే. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, ప్రశ్నిస్తే కేసులు. ఇలా ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వాళ్ళని జైల్లో పెట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఇది నిజంగా ప్రజలు గమనించారు. రాష్ట్ర ప్రజలకు కూడా రాజకీయ విచక్షణ ఉంది, రాజకీయ పరిజ్ఞానం ఉంది. ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఈయన వచ్చిన సంవత్సరంలోనే సబ్బండ వర్గాలు నష్టపోయినాయి, సబ్బండ వర్గాలు బాధలో ఉన్నాయి. రైతులను వంచినవు, నిరుద్యోగులను వంచినవు, నిజంగా కూడా నేతన్నలను గీతలను నువ్వు సబ్బండ వర్గాలను కూడా హింసించినవు. ఎవరిని కూడా నువ్వు సంతోషపెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి ఇలా రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇటువంటి కేసులకు ఎవరు భయపడేది లేదు. ఒక్క కేటీఆర్ని అరెస్ట్ చేస్తే లక్షల కేటీఆర్లు పుట్టుకొస్తారని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం, తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై బాపు కేసీఆర్, జై బాపు కేసీఆర్, జై రామన్న. ఉద్యమాభివందనాలతో ఈరోజు ఏసీబీ విచారణకు మా రామన్నను తీసుకుపోవడం అనేది విచారించదగ్గ విషయం. ఎందుకంటే ఎంతోమంది నాయకులు ఒక సినిమాలో 3 గంటల సినిమాల ఒక హీరోని చూసి మనం ఇట్లా ఉండాలి నాయకుడు అంటే అని మనం ఒక సినిమాను చూసి అనుకుంటాం. రియల్ హీరోగా ఇవాళ రామన్న సాంకేతిక రంగాన్ని ఉద్యమ కాలంలో 10 ఏళ్ళు అద్భుతమైన నాయకుడిగా ఉద్యమంలో పాల్గొన్నాడు. స్వరాష్ట్రంలో 10 ఏళ్ళు నాయకునిగా ఒక మంత్రిగా సాంకేతిక రంగాన్ని దేశాలు ఆశ్చర్యపడేటట్టు ముందుకు తీసుకుపోయిన నాయకుడు. ఇవాళ ప్రతిపక్షంలో ఉండి కూడా ఎన్నో సమస్యల మీద పోరాడుతున్నాడు. ఈ పోరాటాన్ని వీళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఈ తట్టుకోలేకపోవడం వల్ల రామన్నని వాళ్ళ ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలని తీసుకుపోతున్నారు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రజలు ఒక మార్పును కోరుకున్నారు. ఆ మార్పు ఏంటంటే ఏదో ఈ 10 ఏళ్ల కాలం నుంచి జరగని కొత్తదేదో అల్లావుద్దీన్ అద్భుత దీపం జరుగుతుంది అనుకున్నారు. అట్లాంటప్పుడు మీరు కేసీఆర్ గారి కంటే గొప్పగా చేసి కేసీఆర్ గారి పథకాల కంటే గొప్ప పథకాలు తెచ్చి మీరు నిరూపించుకోవాలి అద్భుతమైన పరిపాలనని. కానీ మీరు ఏది చేయకపోగా ఇంతకుముందు కేసీఆర్ గారు రైతు బంధు ఇచ్చిండు, అది కూడా లేదు. మహిళల విషయంలో మీ స్పందన లేదు. మీరు స్పందించాలనుకుంటే ఇవాళ గురుకులాలల్లో ఎంతోమంది విద్యార్థులు మరణిస్తున్నారు. వాళ్ళ గురించి ఆలోచించండి. నిన్న ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో ఏఎస్ఐ గారు ఒక వీడియో రిలీజ్ చేసిండ్రు. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాక ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి అని. ఇవాళ ఉద్యోగస్తుల గురించి ఆలోచన లేదు, మహిళల గురించి ఆలోచన లేదు. కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నారు, తులం బంగారం అన్నారు, ఆ ₹1,00,000కే దిక్కు లేదు. ఇవన్నిటి గురించి ఆలోచించకుండా ఈ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా రామన్నను తీసుకుపోయి విచారణకు పిలవడం అనేది జేడి లక్ష్మీనారాయణ గారు చెప్పిండ్రు. ఇటువంటి విధానాల వల్ల పెట్టుబడులు పెట్టడానికి అందరు భయపడతారు. ఇవాళ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని చెప్తున్నారు. అయితే అద్భుతమైన పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు మీరందరూ మెచ్చుకోలేకపోయిండ్రు. ఇవాళ మీరేదో చేస్తారని మీకు ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ఇబ్బంది పెట్టడం అనేది మాత్రం ఇది ఎవరు హర్షించదగ్గ విషయం కాదు. ఎన్నో రంగాలల్లో రామన్న ఇవాళ అద్భుతమైన వాక్చాతుర్యం, ఇంగ్లీష్లో మాట్లాడినా, ఉర్దూలో మాట్లాడినా, తెలుగులో మాట్లాడినా అందరు చూసి నేర్చుకునే విధంగా ఉన్నది. ఇది నిన్ననే చెప్పిండు మా రామన్న, ఇది పోరాట నామ సంవత్సరం అని.
ఇట్లాంటి నిర్బంధాలు చెరసాలలు అనేవి మాకేం కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు. వీటన్నిటినీ ఛేదించుకొని మేము పోరాడగలమని చెప్తూ రావణ వైపున మేమందరం మహిళా లోకం నిలబడతామని వాగ్దానం చేస్తూ జై తెలంగాణ. అందరికీ నమస్కారం. నేను ఆదిలాబాద్ డిస్టిక్ ఒట్నూర్ జడ్పీటీసీ మాజీ జడ్పీటీసీ చారులత రాథోడ్ మాట్లాడుతున్నాను. ఇవాళ ఏదైతే కేటీఆర్ గారిని నిర్బంధించి ఏదైతే విచారణ చేస్తున్నారో విచారణ పూర్తి కాకముందే జైల్లో వేస్తాము, ఆల్రెడీ నిర్బంధం చేశాము, జైల్లో వెళ్తారు కేటీఆర్ గారు అని చెప్పేసి గత 10 రోజుల నుంచి ఏదైతే దుష్ప్రచారం జరుగుతుందో దాన్ని ఖండించుకుంటూ ఇవాళ మేము బీఆర్ఎస్ నాయకులము కార్యకర్తలం అందరం ఇవాళ భవన్లో వచ్చి ఇవాళ నిరసన తెలుపుతున్నాము. ఎందుకంటే కేటీఆర్ గారు చేసింది ఏదైతే హైదరాబాద్ ఇమేజ్ పెంచడానికే తప్ప వేరే విషయం కాదని చెప్పి తెలుసుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్ని బ్రాండ్ ఇమేజ్గా మార్చాలని చెప్పేసి పెట్టుబడులను తీసుకువచ్చి ఇక్కడ హైదరాబాద్ని ఒక గొప్పగా చూపించుకోవడానికి చేసిన కార్యమే తప్ప వేరేది కాదని చెప్పేసి ప్రజలందరూ గమనించాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే చేస్తున్నారో ప్రజల యొక్క మైండ్ డైవర్షన్ చేయడానికి, ప్రజలను తప్పుదోవలో పట్టించేసేసి రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసాను కానీ దానివైపు మళ్లించకుండా వాళ్ళ యొక్క మైండ్ను మొత్తము ఏదైతే ఈ కేసుల మీద మరియు నాయకుల యొక్క ఏదైతే అరాచకమైన అరెస్టులు చేయడంలో ముందంజలో ఉన్నారని ప్రజలు గమనించాలి. ఏదైతే ఇవాళ కేటీఆర్ గారిని విచారణ చేస్తున్నారో దానిలో కడిగిన ముత్యంలా